హాయ్ ఎవ్రీవన్, అందరు వెల్కమ్ టు సాకేత్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి మెయిన్ స్టూడెంట్స్ కోసం బీటెక్ ఎవరు జాయిన్ అవుతున్నారు. ఇదైతే నేను ఏదో చెప్పాలని చెప్పట్లే, నా సొంత ఎక్స్పీరియన్స్ తోటి అయితే చెప్తున్నా. బీటెక్ 1 year కంప్లీట్ అయింది నాది. సో మీరైతే ఎక్కడ లేట్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీ ఇంట్లో మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా రిలేటివ్స్ బీటెక్ జాయిన్ అవుతే వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి. ఈ న్యూస్ అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మీరు చూజ్ యువర్ కెరియర్ ఆప్షన్. మీరు ఏదో ఏఎంఎల్ ట్రెండింగ్లో ఉందని, లేకపోతే అరే జాబ్స్ వస్తున్నాయి మొత్తంకి ఐటీ దాంట్లో అయితే బాగా భూమి ఉందని మీరు అయితే బీటెక్ తీసుకోండి. సొంతంగా మీరు దేని మీద ప్యాషన్ ఎక్కువ అనిపిస్తుందా, లేకపోతే ఎలక్ట్రానిక్స్ వైపు అయినా, లేకపోతే కోడింగ్ వైపు అయినా, ఫస్ట్ మీకంటూ మీరు ప్యాషన్ తెలుసుకొని అయితే జాయిన్ అవ్వండి. ఏదో వాళ్ళు చెప్పారు, రిలేటివ్స్ చెప్పారు అన్నుండు బీటెక్లోనైతే తీసుకోకండి. సొంతంగా మీరు అయితే దాని మీద వర్కౌట్ అయితే చేయండి. వర్కౌట్ ఇన్ ద సెన్స్ మీరు కొంచెం వర్క్ చేయండి దాని మీద. మీకు సిఎస్సి తీసుకుంటే దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోండి. యూట్యూబ్లో అయినా మీకు తెలిసిన బ్రదర్స్ ఉంటారు కదా, కోడింగ్ గురించి తెలుసుకోండి. అదేదో చెప్పి రాకుండా కొంచెం తెలుసుకుంటే దాని గురించి మీకు కూడా కొంచెం గ్రిప్ ఉంటుంది. అదే బీటెక్ వచ్చినాక చాలా మంది రిగ్రెట్ అవుతుంటారు. ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్ చాలా మంది రిగ్రెట్ అవుతారు అసలు ఎందుకు సిఎస్సి తీసుకున్నామా అని. సో మీరు కూడా కొంచెం ఒకసారి రీసెర్చ్ చేయండి. మీరు తీసుకునే గ్రూప్ అయితే ఇప్పుడు సిఎస్సి తీసుకున్నా, ఏఎంఎల్ తీసుకున్నా, సైబర్ సెక్యూరిటీ అయినా కొంచెం మీరు దాని గురించి అయితే రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేస్తే మీకైతే అర్థమవుతుంది, అరే ఇందులో ఇది ఉంటుంది సో అండ్ సో అని. సో మీరు కూడా ఎలక్ట్రానిక్స్ అయినా తీసుకోండి. ఎలక్ట్రానిక్స్ భూమి లేదని అనుకోకండి. ఎలక్ట్రానిక్స్కి అయితే దగ్గర 2 lakhs పైన ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. స్కిల్డ్ ఓవర్ ఈసీ వాళ్ళు 4th year అప్కమింగ్ 2027 బ్యాచ్కి అయితే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు కానీ ఒకసారి ఈసీ అయినా ట్రై చేయండి. ఓన్లీ సిఎస్సి భూమి ఉంది కదా అని సిఎస్సి అయితే తీసుకోకండి. కెరియర్ ఆప్షన్ తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోండి. ఆ అన్న చెప్పిండు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిండు అని అయితే అస్సలు చూస్ చేసుకోకండి. సో సెలెక్ట్ యువర్ కెరియర్ ఫస్ట్. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరైతే కోడింగ్ నేర్చుకోండి. ఇప్పుడు మీరు సిఎస్సి కానీ సబ్ బ్రాంచెస్ ఏమైనా తీసుకుంటే కోడింగ్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. మీకు ఇంకా 3 months ఉంది. ఇప్పుడు జస్ట్ జూలై కాబట్టి సెప్టెంబర్ వరకు అయితే టైం ఉంది. మీరు ఏదో ఒక కోడింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి. సి అయినా, పైథాన్ అయినా, జావా అయినా. సి వచ్చేసి బేసిక్ లాంగ్వేజ్ కాబట్టి మీరైతే సి నేర్చుకుంటే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సి అనగానే అరే బ్రో ఏముంటుంది అని అంటారు, కానీ సిలో మీకు ఫైనల్ ప్లేస్మెంట్స్ అప్పుడు క్వశ్చన్స్ కూడా అడుగుతారు సి పైననే. ఒకటి గుర్తుపెట్టుకోండి, సి ఈజ్ ద బేసిక్ లాంగ్వేజ్ ఇన్ ద ప్రోగ్రామింగ్. సో మీరైతే ఏదో ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకుని ఇంటికాడ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇక్కడికి వచ్చినాక మీకైతే ఈజీ అవుతుంది. మరి క్లాస్లో బాగా ఎప్పుడు ట్రైనింగ్ చేసుకుంటా, కోడింగ్ చేసుకుంటా క్లాస్లో కూర్చుండే బదులు కొంచెం ఇవి ఖాళీగా ఉన్నప్పుడు కూడా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే, కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఎట్లయినా ఖాళీగా ఉంటారు కాబట్టి కొంచెం ప్రోగ్రామింగ్ పైన అయితే ఇంట్రెస్ట్ చూపేయండి. ఇంకా చాలా మంది అడుగుతారు బ్రో కోడింగ్ ఎట్లా నేర్చుకోవాలి, మళ్ళీ బయట అయితే పేమెంట్ అంటారు కదా. ఈ యూట్యూబ్లో అయితే చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీకు స్క్రీన్ పైన కనపడుతున్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తెలుగులో చెప్తారు, హిందీలో అండ్ ఇంగ్లీష్లో. మీరైతే ఒకసారి చెక్ చేయండి. కోడింగ్ అయితే చాలా బాగా చెప్తారు. జస్ట్ మీరు ఇంట్లో నేర్చుకోవడానికి అయితే ఇదైతే ఫ్రీ కోర్స్ కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితేనే వినండి. దీనివల్ల అయితే చాలా యూజ్ అవుతుంది. అదే మీరు కాలేజ్కి వచ్చినాక 6 months అయిపోయినాక, ఒక సెమిస్టర్ అయిపోయినాక అరే నేను అప్పుడన్నా నేర్చుకొని ఉంటే అయిపోయేదే అనిపిస్తుంది. సో మీరైతే ఒకసారి చెక్ ఇట్ అవుట్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మ్యాథ్స్ ఏంది బ్రో అని అంటారా? మ్యాథ్సే. ఇది బీటెక్లో మ్యాథ్స్ ఉండదని అంటారు, కానీ కంపల్సరీ మ్యాథ్స్ ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటారు బ్రో మ్యాథ్స్ ఉంటుందా అంటే కంపల్సరీ ఉంటుంది. బీటెక్ 1st year, 2nd year, 3rd year వరకు ఉంటుంది. మీరైతే అస్సలు మర్చిపోకండి. చాలా మందికి బ్యాక్లాగ్స్ వచ్చేది M1, M2, M3 తోటి. మీరైతే మ్యాథ్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఖాళీగా ఉన్నాం కదా అని మ్యాథ్స్ ఉండదు కదా అని బుక్స్ అన్ని అమ్మేసి అవన్నీ చేస్తుంటారు కామన్గా. మీరు ఏం చేయండి అంటే మీ 12th, 11th బుక్స్ ఉంటాయి కదా, ఒకసారి ఓపెన్ చేసి దాంట్లో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కానీ, డిఫరెన్షియేషన్ కానీ ఒకసారి చూసుకోండి. చాలా యూజ్ ఉంటుంది దీనివల్ల. ఇంటర్లో M1, M2 మెయిన్ రీజన్ M2 పోవడానికి కారణమే ఇంటిగ్రేషన్స్. చాలా మంది M2 పోయింది బ్రో బ్యాక్లాగ్ పడింది అంటారు కదా. మీరైతే మ్యాథ్స్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మ్యాథ్స్ ఉండదు అనుకొని ఈ కోడింగ్ వైపు వస్తే అయితే ఇంకా పప్పులో కాలేసినట్టే. సో మీరైతే మ్యాథ్స్ కూడా చెక్ చేయండి, ఒకసారి చూసుకోండి. దీనివల్ల చాలా మంది చాలా బ్యాక్లాగ్స్ 4th year అయిపోయినాక కూడా చాలా మంది బ్యాక్లాగ్స్ అయితే ఈ M1, M2 తోటి ఇంకా మెలిగిపోతుంది. సో మీరైతే మ్యాథ్స్ అయితే మర్చిపోకండి. మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఫార్ములాస్ ఉంటాయి, మీరు ఒక్కసారి కొట్టినా యూట్యూబ్లో అయినా వస్తుంటాయి కదా, ఒకసారి మీరు చెక్ ఇట్ అవుట్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి బై ఏ గుడ్ ల్యాప్టాప్. ఇది ఎందుకు బ్రో ఇంకా బీటెకే జాయిన్ కావాలి, ముందే ఎందుకు చెప్తున్నావు అని అంటారు కదా. అదేంటంటే మీరు కాలేజ్ జాయిన్ అవ్వగానే మీకు అయితే కాలేజ్ నుంచి ప్రెజర్ అయితే వస్తుంటుంది, ల్యాప్టాప్ కొనుక్కోండి, మీ ప్రోగ్రామింగ్ ట్రైనింగ్ అప్పుడు మీకు ఒక ల్యాప్టాప్ కంపల్సరీ. ఎందుకు నేను చదివే కాలేజీలో కూడా కాలేజీలో ల్యాప్టాప్ లేకపోతే క్లాస్కి ఎలో చేయరు ప్రోగ్రామింగ్ అప్పుడు, ఇది ట్రైనింగ్ అప్పుడు. సో మీరైతే ఒక మంచి ల్యాప్టాప్ అయితే కొనుక్కోండి. కోడింగ్కి ఎంత ఉంటుంది బ్రో అంటే ఒక 30-40K అయితే వస్తుంది. చాలా మంది నేను అంత ఎఫోర్డ్ చేయలేను అనుకుంటే సెకండ్స్లో అయినా తీసుకోండి. 5-10 lakh
కోడింగ్కి అయితే యూజ్ అవుతుంది. ఒక 2 years వాడి దాని తర్వాత 3rd 4th yearలో వేరే తీసుకున్న నడుస్తుంటుంది అలా. సో మీరైతే ఒక మంచి ల్యాప్టాప్ అయితే తీసుకోండి కాలేజ్ జాయిన్ అయ్యే ముందు. ఎట్లయినా కాలేజ్ జాయిన్ అయినాక వాళ్ళే ప్రెజర్ పెడతారు తీసుకోండి అని అంటారు. చాలా కాలేజ్ హైదరాబాద్లో ఈ 2024లో అయితే చాలా కాలేజెస్ అయితే ల్యాప్టాప్ అయితే కంపల్సరీ. మీరు కానీ ఇంజనీరింగ్లో ఇది మన సిఎస్సిలో ఏ బ్రాంచ్ తీసుకున్నా కంపల్సరీ. ఈసీ వాళ్ళు అయితే లైట్ అవసరం లేదు, అంత ల్యాప్టాప్ ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. మీరు కానీ ఇంజనీరింగ్లో స్పెసిఫిక్గా సిఎస్సి సబ్ బ్రాంచెస్ లైక్ ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఎక్సెట్రా మీరు ఏమైనా తీసుకుంటే ల్యాప్టాప్ అయితే కంపల్సరీ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అదేంటంటే బీ కాన్ఫిడెంట్. మీరు కానీ బీటెక్ జాయిన్ అవ్వగానే అరే ర్యాగింగ్ చేస్తారు కాలేజ్లో అట్లుంటుంది ఇట్లుంటుంది అని అయితే అనుకోకండి. నా అసలు హైదరాబాద్ కాదు అసలు ఇండియా మొత్తంలో ర్యాగింగ్స్ అయితే చాలా కాలేజీలో అది ఆపేసిరు. ప్లస్ ర్యాగింగ్ చేస్తే వాళ్ళకి ఫైన్ ఇంకా డీటెయిన్ కూడా ఉంటుంది కాలేజ్ నుంచి. సో మీరైతే టెన్షన్ పడకండి ర్యాగింగ్ చేస్తారని. హైదరాబాద్లో అయితే నాకు తెలిసినంత వరకు ఏ కాలేజీలో ర్యాగింగ్ అయితే అస్సలు అవ్వదు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన కదా, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలా కాలేజెస్లో ఉన్నారు లైక్ ఓయూ, జేఎన్టీయూ, మల్లారెడ్డి, ఇంకా చాలా కాలేజీలో అయితే ఉన్నారు. ర్యాగింగ్ అయితే అస్సలు ఎక్కడ లేదు. ఇంకా మీరైతే కాలేజ్కి హ్యాపీగా రావచ్చు, మీ బీటెక్ లైఫ్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. మీరు రాగానే కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి, ఎక్కువ ఇంట్రోవర్ట్ లెక్క ఉండకుండా చాలా మందితో కమ్యూనికేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. దీనివల్ల మీకు అయితే చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. కమ్యూనికేషన్స్ తోటి మీకు చాలా మందితోటి డెవలప్ చేసుకొని మీరు అంటూ ఒక స్టార్ట్అప్ కానీ అలాంటి బిజినెస్ అయితే చేయొచ్చు. సో ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ దట్ మీరైతే ఎంజాయ్ చేసేయండి బీటెక్ లైఫ్ని, ఎందుకంటే చూస్తుంటారు ఏం జరగబోతుందో. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మన ఛానల్లో వచ్చేసి బీటెక్ లైఫ్ సంబంధించిన వీడియోస్, అసలు బీటెక్ లైఫ్ ఏం స్టార్ట్ జరుగుతుంది, ఎగ్జామ్స్ టైంలో ఏమవుతుందో అంత వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటుంది. సో స్టే ట్యూన్ టు సాకేత్ వ్లాగ్స్ ఫర్ క్రేజీ వీడియోస్.